హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఏమేమి చూసాము. ఇప్పుడు ఢిల్లీ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తున్నాం. హరిద్వార్ మళ్ళీ అక్కడ నుంచి చార్ధామ్ వెళ్తాం. ఇప్పుడు హరిద్వార్ చూడండి. హరిద్వార్లో ఏమేమి చూపించానో అన్నీ మీకు చూపిస్తాను. అక్కడ దారిలో పెట్రోల్ బంక్ ఉంటే మేము ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేయించుకొని వెళ్దామని ఆగినాం. ఇది వెళ్తుంటే వ్యూ హరిద్వార్కి. అక్కడికి వెళ్ళాక మేము ఫస్ట్ వెళ్ళింది ఈ ప్లేస్కి అండి. ఇక్కడ స్నానం చేసి నెక్స్ట్ వేరే టెంపుల్స్కి వెళ్దామని హరిద్వార్ వెళ్ళగానే ఇక్కడికి చేరుకున్నాం. ఈ ప్లేస్ పేరు స్వామి శర్వానంద్ ధామ్. ఇక్కడ మేము స్నానం చేసి నెక్స్ట్ టెంపుల్స్కి వెళ్దామని వచ్చాము. ఇక్కడ వాటర్ చాలా చల్లగా ఉంటాయి. చల్లదనం పడని వాళ్ళు దిగకండి. అక్కడ నుంచి మనసాదేవి ఇంకా చండీదేవి ఆలయానికి వెళ్ళడానికి ఇక్కడికి రీచ్ అయ్యాం ఒక ఆటోలో. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి రోప్వేకి. మానసాదేవి చండీదేవికి సపరేట్ టికెట్స్ ఉంటాయి, లేదా కాంబినేషన్ టికెట్స్ ఉంటాయి. మాకు కాంబినేషన్లో పర్ పర్సన్కి 650 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇది విఐపి టికెట్. నార్మల్ టికెట్ అయితే ఇంకా తక్కువకు ఉంటుంది. నార్మల్ టికెట్లో మీకు 2 అవర్స్ వెయిటింగ్ టైం ఉంటుంది. సో మేము టైం వేస్ట్ చేయొద్దని మేము విఐపి టికెట్ తీసుకున్నాం. 650 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. అక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్ వెయిటింగ్ టైం మాకు. విఐపి టికెట్స్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది రోప్వే. అక్కడ నుంచి 10 మినిట్స్ మాకు. 10 మినిట్స్ వెయిట్ చేశాక లోపలికి రమ్మన్నారు. ఇది రోప్వే అండి, స్టార్టింగ్ పాయింట్. మానసాదేవి చండీదేవి రెండు ఒకటే దగ్గర ఉండవండి. దానికి దీనికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. మనం ఆటోలో అన్నా లేకపోతే మనం వచ్చిన క్యాబ్లో అయినా ఎలా అయినా వెళ్ళొచ్చు, మన ఇష్టం. ఇలా ప్రతి ఒక్క క్యాబిన్లో 4 మెంబర్స్, చిన్నపిల్లలు ఉంటే 5 మెంబర్స్ అలా కూర్చోబెట్టి తీసుకొని వెళ్తారు. ఇక్కడ చూడండి మీరు వ్యూ పైకి వెళ్తుంటే. ఇది ఫస్ట్ మేము వచ్చింది మానసాదేవి అండి. చాలా హైట్ ఉంటుంది. నడుచుకునే వాళ్ళకి వేరే వే ఉంటుందంట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలానే వెళ్తారు రోప్వేలో. చూడండి వ్యూ. చుట్టుపక్కల ఏముండవు, మొత్తం ఖాళీ, మొత్తం కొండలే. ఇలా పైకి ఎక్కాక మేము అక్కడ రోప్వే దిగాము. దిగినాక ఇది లోపలికి, టెంపుల్ లోపలికి ఇది దారి. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయండి, మీకు చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్కి వెళ్ళడానికి దారి ఇది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దాని తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ దగ్గరకు వస్తుందనగా మనకి ఇక్కడ స్టాల్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చెప్పులు వదిలేసుకొని మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అయ్యాక కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి ఉంటుంది. కాళ్ళు కడుక్కొని అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి లోపలికి. మీరు గుడిలో ఎక్కడ చూసుకున్నా అందరూ వాళ్ళు నార్త్ ఇండియన్స్ టిక్లీలు అంటించి పెడుతున్నారండి, ఎందుకో తెలీదు. బట్ టెంపుల్ మొత్తం అవి ఉన్నాయి ఎక్కడ చూసినా. దర్శనం అయిపోయింది. మెయిన్ లైక్ దేవుణ్ణి చూపించొద్దని అక్కడ ఫోన్స్ అలౌ చేయలేదు, సో చూపించలేదు. ఇది మళ్ళీ ఆ టెంపుల్ చూశాక బయటకు వచ్చినాక ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇది మళ్ళీ సెకండ్ టెంపుల్ అండి, మానసాదేవి దగ్గర. ఇది కొంచెం పైకి నడవాలి. అదేమో డైరెక్ట్ స్ట్రైట్ ఉంటుంది, ఇదేమో కొంచెం కొండెక్కినట్టు ఉంటుంది. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాం కాబట్టి మళ్ళీ అక్కడ చెప్పులు వేసేసి మళ్ళీ పైకి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి.
ఇది టెంపుల్ లోపలండి. ఇక్కడ లెఫ్ట్లో రైట్లో దేవుళ్ళు ఉంటారండి. అది మొత్తం అయిపోయాక మళ్ళీ స్ట్రైట్ బయటికి వెళ్ళిపోయి ఇందాక మనం సేమ్ ఏ రూట్కి అయితే వెళ్ళామో అదే రూట్కి వెళ్ళి మళ్ళీ రోప్ వేకి కిందికి దిగాలి. ఆ రోప్ వే టికెట్ అప్ అండ్ డౌన్కి 2 times సేమ్ ప్రైస్ మొత్తం, మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు. ఇక్కడ దాని తర్వాత అక్కడి నుంచి ఆటో ఎక్కి మళ్ళా చండీదేవి ఆలయానికి వెళ్తున్నాం. అక్కడ కూడా లైన్ అండి, సేమ్ అంతే. రోబ్వేకి మేము విఐపి టికెట్ తీసుకున్నాం కాబట్టి ఆ లైన్ ఏం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయండి, మనలాగా కొంచెం ఫ్రీగా మంచిగా ఉండవు, కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి నార్త్ సైడ్. ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. చండీదేవి ఆలయం అండి. అమ్మవారు ఉంటారు లోపల, మీకు చూపిస్తాను చూడండి. మెయిన్ టెంపుల్ కాదు కానీ పక్కన ఇంకో అమ్మవారు ఉంటారు, అమ్మవారిని చూపిస్తాను చూడండి. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి లైన్. దర్శనం తొందరగానే అయిపోతుందండి, లేట్ ఏం అవ్వదు, ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు దేవతను చూపిస్తాను చూడండి. ఇది మళ్ళీ బయటకు వచ్చాక వ్యూ. ఇవి మేము హరిద్వార్లో చూసినవి. నెక్స్ట్ హరిద్వార్ అయిపోయింది, ఇప్పుడు అసలైనా మాకు చార్ధామ్ స్టార్ట్ అవుతుంది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఫస్ట్ యమునోత్రికి బయలుదేరాము, అది సీక్వెన్స్ అండి. యమునోత్రి, గంగోత్రి, దాని తర్వాత కేదార్నాథ్, దాని తర్వాత లాస్ట్కి బద్రీనాథ్. ఇది సీక్వెన్స్. మేము నెక్స్ట్ యమునోత్రికి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ పార్ట్లో యమునోత్రి ఎలా వెళ్ళాము, అక్కడ ప్రైజెస్ ఏంటి, ఎలా వెళ్తారు పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ, ఎన్ని కిలోమీటర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.